రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే గోనెపట్ట ఎప్పుడు కట్టుకుంటాము? భయంకరమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ఆ బాధ నుంచి, ఆ మరణ వేదన నుంచి, ఆ శ్రమల నుంచి మనల్ని మనము తప్పించుకోవటానికి, కాచుకోవటానికి మరి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండటము అనేది ఆ దినములలో ఆచారంగా ఉండేది. మరి అయితే ఆ సంతోష వస్త్రాన్ని ధరింపజేసినప్పుడు మరి ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించేలాగున మన హృదయము మారిపోతుంది కదా. మరి ఒక వ్యక్తి ఏదో ఒక తీవ్రమైన అపాయం జరిగిపోతుంది, ఇక దానిలో నుంచి నేను బయటకు రాలేను, ఇక ఇది నాకు జీవితాంతము ఉండవలసిందే అని తలంచినప్పుడు జీవితాంతం అవసరం లేదు, ఇప్పుడే అది పోతుంది, ఇక ఎన్నటికీ అది రాదు అని ఆయన నామాన్ని స్తుతించేలాగున నిత్యము ఆయనకు మొరపెట్టి సంతోషించి ఆనందగానములు చేయులాగున ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము అంత అద్భుతముగా ఉంటుంది. కాబట్టి అనేక మంది భక్తులు ఆయన సన్నిధానాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధానమునకు వచ్చి గోజాడి వారికి సంతోషము, సమాధానము, శాంతి కలిగినటువంటి జీవితాలను ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు వారు తమ స్థితి అంత త్వరగా మార్పు చెందుట చూసి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. ఒకరోజే కాదంట, ఇక అది జీవితకాలం ఉండేటువంటి బాధను దేవుడు క్షణమాత్రంలో తొలగించి వేసినప్పుడు ఆ సంతోషము జీవితకాలం ఉంటుంది కదా. జీవితకాల బాధ పోయి జీవితకాల సంతోషము మన జీవితాలలోనికి వచ్చేస్తుంది. అట్టి రీతిగా దేవుడు మన పక్షమున కార్యములు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మనమందరము కూడా మరి మన ముందు ఉన్నటువంటి భక్తుల వలె దేవుని యొద్దకు వెళదాము, ఆయన శక్తిని ఆశ్రయించుదాము. ఆయన శక్తి సంపన్నుడు, కృపాసత్య సంపూర్ణుడు. కాబట్టి అలాంటి దేవుని యొద్ద ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడవైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు నూతనముగా మా ఎడల నీకు పుట్టుతున్న వాత్సల్యతను బట్టి నీకే స్తోత్రాలు. ప్రతిరోజు మమ్మల్ని క్రొత్తగా ప్రేమిస్తూనే ఉన్నావు. మా పాత గత రోజు పాపాలు కూడా నీవు జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని నూతనమైన ప్రేమతో, వాత్సల్యతతో ఇదిగో మరి నీవు నిత్యము నిన్ను స్తుతించేటట్లు కృప మాకు అనుగ్రహించి, జీవితకాలంలో మాకు ఉంటుంది ఈ బాధ అనుకునేటువంటి పరిస్థితి నుంచి మరి క్షణమాత్రంలో మమ్మల్ని విడిపించి జీవితకాల సంతోషంతో మమ్మల్ని నింపి నీ నామాన్ని ఘనపరచుకోండి. ప్రతి ఒక్కరము కూడా నీ నామాన్ని మహిమపరిచే వారముగా ఈ లోకంలో జీవించగలిగేటట్లు నీ ఉన్నత